అధికారంలోకి వస్తే ఎదురోళ్ళు సర్వనాశనం అయిపోవాలి, చంపేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేసేయాలనేటటువంటి కక్షలు మన రాష్ట్రంలోనే కాదు అమెరికాలో కూడా దారుణాతి దారుణంగా వ్యవహరించాడు అన్నటువంటి దానికి సాక్ష్యం. తాజాగా బైడెన్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించిన లెక్కలు ఇప్పుడు ఒక్కొక్కటి ట్రంప్ టీం బయట పెడుతోంది. అదే సందర్భంలో ఏదైతే అంతర్జాతీయ పవర్ఫుల్ దర్యాప్తు సంస్థలు CIA, FIB ఈ రెండు కూడా, FBI ఈ రెండు కూడా ఇప్పుడు ఒక రాడార్లోకి వచ్చేసిన ఈ రెండు సంస్థలు FBIలోనే 5,000 మంది ట్రంప్ అంటే మొత్తం 13,000 మంది ఉంటే అందులో 5,000 మంది ట్రంప్ని ఎలా ఫిక్స్ చేయాలన్న దాని మీదనే పనిచేశారట. వాళ్ళు అంతర్జాతీయంగా ఏ ఉగ్రవాది ఎట్లా చేస్తున్నాడు, ఏ నక్సలైట్ ఎట్లా చేస్తున్నాడు, లేదా ఏ దేశం ఎట్లా చేస్తుంది, ఇట్లాంటి కార్యకలాపాల మీద దర్యాప్తు కాకుండా కంప్లీట్గా ట్రంప్ ఏంటి, ట్రంప్ని ఏదో ఒకటి చేసేయాలి, ట్రంప్ను లోపలేసేయాలి, ట్రంప్ను ఉరిదీసేయాలి, ఆ తరహా సాక్ష్యాలు సేకరించడానికి 13,000 మంది FBIలో 5,000 మంది దానికే వినియోగించబడ్డారట. ఇప్పుడు తాజాగా లెక్క తేలుతున్నది వాళ్ళందరినీ ఫైర్ చేస్తున్నారు, అంటే ఉద్యోగాలను తొలగిస్తున్నారు. అలాగే CIA కూడా సేమ్, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి కార్యకలాపాలకి వేలాది మంది పార్టిసిపేట్ చేశారన్నటువంటి విషయం తాజాగా సంచలనం సృష్టిస్తుంది. అంటే టోటల్గా 39% బ్యూరో ఇదే పనుల మీద ఉందన్నమాట.